భగవంతుడు సీతారాములు వచ్చారని చెప్పేసి ఎన్నో విధాలుగా పూర్వ దిశలోని, ఉత్తర దిశలోని, దక్షిణ దిశలోని, పశ్చిమ దిశలోని వెళ్తున్నారు వస్తున్నారు, ఎక్కడ కనబడుకున్నారు సీతారాములు అని చెప్పేసి అనుకొని ఎంతో విచలితం అవుతున్నారు. కానీ ఒక దగ్గర కూర్చొని ఎప్పుడైతే ధ్యానం చేశారో అప్పుడు ధ్యానంలోని సీతారాములు కనబడ్డారు. కానీ లక్ష్మణుడు అనుకున్నారు ఇతను పెద్ద యోగి అనుకున్నారు, కానీ యోగి కాదు, ఇతను పెద్ద భక్తులు. ఎప్పుడైతే సీతారాముడు ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానంలోని రూపం పోయింది, ప్రత్యక్షంగా ఎప్పుడైతే అయ్యారో ఇతను విచలితమై కళ్ళు తీసేటప్పటికీ స్వయంగా ప్రత్యేకంగా రామచంద్రమూర్తి సుతీక్షణకి చూసి చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే చిన్న బాల్యకాలం నుంచి సాధన అవుతుంది. చిన్నప్పటి నుంచి గురువు వశిష్ఠుల దగ్గరికి వెళ్ళిపోయారు, అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళిపోయారు. అగస్త్య ఋషి దగ్గరికి వెళ్ళిపోయారు. మరి చిన్నప్పటి నుంచే తనకు పట్టుదల, సాధన, నేను ఖచ్చితంగాను భగవంతుడిని తీసుకొనే వస్తాను మా గురువుగారి దగ్గరికి, అప్పుడే నేను గురుగారి ముఖం చూస్తాను, గురుగారి ఆశ్రమానికి వెళ్తాను అని పట్టుదల ఉన్నది. అది మెచ్చుకోవాలి. అది రామచంద్రమూర్తికి చూసి అగస్త్యుడు సుతీక్ష్ణుడను ఎంతో స్తుతి చేశారట. స్తుతితో ప్రసన్నమై రామచంద్రమూర్తి వరం అడిగారు. రామచంద్రమూర్తి వరం అడగమని చెప్పారు. సుతీక్షణుడు ఏ వరం అడిగారు? సుతీక్షణుడు అతి అద్భుతమైన వరం అడిగారు. అస అభిమానో జాయ్ జని భోరే మే సేవక రఘుపతి పతి మోరే सुनि मुनि बचन राम मन भाए बहुरी हर्षि मुनिवर उरलाए राम सिया राम राम सिया राम. ఏం వరం అడిగారు చెప్తున్నారు. అస అభిమాన జాయ్ జని భోరే, నాకు అభిమానం ఇమ్మని అడిగారట. ఎవరైనా అభిమానం పోవాలి, అభిమానం శూన్యం అని అంటారు. కానీ ఈ సుతీక్షణ ఏమడిగారు? నాకు అభిమానం కావాలి. ఇదేంటి విచిత్రమైన వరం అడిగారు. నిరాభిమానం అవ్వాలి, అభిమానం పోవాలి. కానీ సుతీక్షణ ఇంత భజనం, సాధన, తపస్య, భగవంతుడి భక్తి చేసి అభిమానం అడిగారండి. ఏం అడిగారు అభిమానం? మే సేవక రఘుపతి పతి మోరే, మీరు స్వామి, నేను సేవకుడి తలకు అభిమానం నాకు కావాలి, నేను నిరంతరంగా సేవకుడిగా ఉంటాను, ఆ అభిమానం కావాలి అని చెప్పేసి భగవంతుడి తలకు సేవకుడు తలకు అభిమానం కావాలి, దాసుడు తలకు అభిమానం. ఈ ప్రకారంగా అడిగారు. భగవంతుడు, మీరు స్వామి, మీ తలకు సేవకుడిగా నాకు నిరంతరంగా నాకు అభిమానం ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో చాలా ఆనందపడ్డారు. మరి పరిచయం ఇచ్చారు. నేను అగస్త్య ఋషి తాలూక శిష్యుణ్ణి. అప్పుడు పరిచయం ఇచ్చారు. మీరు ఖచ్చితంగాను మా గురువుగారి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పేసి రాముడిని, సీతాలక్ష్మణ్ణి తీసుకొని వెళ్తున్నారు. ఎవరు? సుతీక్షణ. అప్పుడు అగస్త్య ఋషి శిష్యులు అంటుండగానే రామచంద్రమూర్తి ఇంకా ప్రసన్నమైంది. మనం ఎప్పుడైతే సాధన చేస్తామో, ఏకాదశి, భజన, కీర్తనం చనిపోయిన తర్వాత ఎప్పుడైతే వైకుంఠ లోకంలోని, గోలోకంలోని ప్రవేశిస్తామో అక్కడ బోల్డ్ ప్రశ్నలు ఉంటాయి. ఇవన్నీ వినపేరు అనుకోండి, అక్కడ రిజెక్ట్ అయిపోతుంది. వెళ్ళినా కూడా చూసారా అన్ని టెస్ట్లు, ఐ టెస్ట్తోని లేకపోతే ఇంకా ఫిజికల్ టెస్ట్తోని అయితే పాస్ అయిపోతారు, జాబ్ అయిపోతుంది. అక్కడ మనం అన్నీ ఏకాదశి వ్రతం చేస్తాం, తులసి మాల వేసుకుంటాం, తిలకం పెట్టుకుంటాం, నిరంతరంగా గుడికి వస్తాం. ఇవన్నీ కానీ కొన్ని ప్రశ్నలు ఉంటాయి అక్కడ.
ఆ ప్రశ్నలన్నీ మనం పాస్ అవ్వకపోతే లోన్కి ఎలా లేదు, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిజెక్ట్, అక్కడే ఉండాలి, మళ్ళీ ఎంట్రన్స్ రాయండి అంటే. అందుకే కథ వినాలి మనం. ఆ ప్రశ్నలు అప్పుడు మనం జవాబు ఇవ్వచ్చు, రాయొచ్చు. సో నిరంతరంగా ఒక భక్తుడు నిరంతరంగా స్టూడెంటే, ఎప్పుడు స్టడీస్ చేయాల్సిందే భగవంతుడి గురించి. సో ఏం చెప్తారు అక్కడ, నువ్వు ఏకాదశి చేసావు చెప్పు. ఏకాదశితో మనకు తెలుసు మనం ఎన్ని రకాల ఆలూ ఫ్రై, పీనట్స్ ఫ్రై, సగ్గుబియ్యం పాయసం, సగ్గుబియ్యం ఉప్మా, కూర, పకోడీ, ఈ ప్రకారంగా ఏకాదశి చేసావు. నువ్వు ఈ ఏకాదశి చేసి ఎప్పుడైనా నువ్వు రాగలవా వైకుంఠానికి, స్వామి సేవలో ఉండగలవా? పోనీ నవధాన్యాలు తినలేదు, సరే విడిచిపెట్టి, నీకు ఒక 5 మార్క్స్ ఇచ్చాను, 5 పాయింట్ ఇచ్చాం. కొన్ని ఏకాదశి ఏదో చేశారని 5 పాయింట్ ఇచ్చాం, కానీ 5 పాయింట్లు పాస్ అవ్వగా. ఆమె ఏకాదశి సరే ఇలాగా చేశాను, రోజు నిరంతరంగా 16 మార్లు చేశాను, అది ఎక్కడ పోతుంది? నీ 16 మార్లు నాకు తెలుసు ఎలా చేసావు. నువ్వు ఆసనంలో కూర్చొని ఆ 16 మార్ల సమయం టైం చూస్తుండేవో, లేకపోతే ఏం ఆలోచిస్తుండేవో, ఎంతవరకు నిద్రపోతుండేవో, ఎంత నామం చేసావో అది మాకు తెలుసు. 16 మార్లు చేశాను, కానీ సరే స్వామి మరి ఏం చేసాం, ఎంతో కొంత మార్క్ ఏంటి ఈ 16 మార్కులు, సరే ఇంకొక 5 మార్కులు ఇచ్చాం, సో 10 మార్కులు అయ్యింది. అవి నిరంతరంగా నేను కథలో ఉన్నాను, సత్సంగంలో ఉన్నాను. ఆ సత్సంగం ఎంత ఏంటిండో నాకు తెలుసు, ఎంత గుర్తుపెట్టుకుంటూ తెలుసు. సత్సంగంలో విని నేర్చుకొని దానికి నువ్వు ఎంత ఆచరణ చేసావో నాకు తెలుసు. అది కొన్ని స్వామి కొంత సమయం అయితే కేటాయించింది కదా, దాని గురించి కొంత మార్క్ ఏంటి, 5 మార్క్స్, 15 మార్క్స్. ఇంకే మనం చేసాం, ఏదో ప్రచారం గురించి, నగర సంకీర్తన గురించి, లేకపోతే ఇంకెక్కడికి అక్కడికి ప్రసాదం తిన్నాం, ప్రసాదం తప్ప ఇంకేం తినలేదు, ఏదో ఈ ప్రకారంగానే 20-25 మార్క్స్ ఇలాగ కొట్టేసాం భగవంతుడి దగ్గర. అది పాస్ అవ్వలేదు, ఇంకా ఎలా లేదు. ఎన్ని సాధన బట్టి మనకి ఏదో గ్రేస్ మార్క్ ఇచ్చి, ఏదో టీచర్ గ్రేస్ మార్క్ ఇచ్చి మనకు 25 వరకు కష్టం. ఇది చేసే రోజు గుండికి ప్రతి పూర్ణిమ గుండి గీసుకుంటున్నాను, ద్వాదశ తిలకం పెట్టుకుంటున్నాను, మంగళారతి అటెండ్ అవుతున్నాను, ఒకటి ప్లస్ ఇచ్చి 25, 26, 28 వరకు ఏమో జస్ట్ పాస్ కూడా చాలా కష్టమే. ఆ విధానంగా మార్క్ ఇచ్చి ఎప్పుడైతే మనం స్వామి నేను పలానా పూజ్యపాద తిదండి స్వామి భక్తి సోదర కేశవ గోస్వామి మహారాజ్ తల శిష్యుణ్ణి అంటే అప్పుడు చెప్తారు, దా అది ముందు చెప్పుకోవచ్చు కదా, నువ్వు మార్కులు సాధన, నువ్వు జపం చేసావు, ఏకాదశి చేసి, ఇవన్నీ ఎందుకు, దా వచ్చి లోనికి వచ్చి. మన బలంతో, మన శక్తితో, మన బుద్ధితో మనం తిలకం పెట్టుకున్నాం, ఏకాదశి చేసాం, జపం చేసాం, కీర్తన చేసాం, ఇది ఎప్పుడు భగవత్ప్రాప్తి అవ్వడం ఎలా అవ్వడం. ఎప్పుడైతే గురువుగారి తాలూక పరిచయం ఇస్తామో అప్పుడు మనకి ఏ తాలూక మార్కులు కానీ, ఏ ప్రకారంగా సాధన కానీ చూడరు. ముందు చెప్పొచ్చు కదా అవన్నీ, పలానా వ్యక్తి పంపించారు, పలానా వ్యక్తి శిష్యుడని. అక్కడ చెప్తున్నారు, నేను గురు వశిష్ఠు తాలూక శిష్యుణ్ణి, గురు అగస్త్య ఋషి తాలూక శిష్యుణ్ణి అని చెప్పేసి అభిమానంతో చెప్పుకున్నారు. అప్పుడే ఇంకా భగవంతుడు అతి ప్రసన్న అయిపోతుంది. అందుకే మనం కూడా మన పరిచయం అవ్వాలంటే ఏంటి, నేను పలానా వ్యక్తి కాదు, పలానా గురుగారు తాలూక ఆశ్రితం, నేను ఆశ్రిత భక్తుడిని. మన గురువు తాలూక పరిచయం ఎప్పుడు మర్చిపోకూడదు. నేను ఎస్కేసేం గోషవాల నుంచి ప్రెసిడెంట్ని వచ్చాను, లేకపోతే చైర్మన్ వచ్చాను, లేకపోతే ఇన్ఛార్జ్ వచ్చాను, లేకపోతే బ్రహ్మచారిని అండి, అక్కడ ఉంటున్నానండి అని కాదు. ఒక భక్తులతోని ఒక భక్తుడు ఎలాగ సంబంధం, పూజ్యపాద తిదండి స్వామి భక్తి సౌద కేశవ గోస్వామి మనకు ఆశ్రితం, ఈ విధానంగా పరిచయం ఉండాలి మనకి. ఆశ్రితం రాధారమణ దాస్, లేకపోతే ఇంకేమి దాస్. గురువుగారి పరిచయంతో మన పరిచయం అవ్వాలి. అది వైష్ణవం తనొక లక్షణం. మనకి సెపరేట్గా పరిచయం లేదు. సో అందుకే ఇక్కడ చెప్తున్నారు సుతిక్షణ నేర్పించేది, ఇది రామాయణంలో శిక్ష. ఏ భక్తుడికైనాను గురుగారు తనకు పరిచయంతోనే అతను పరిచయం అవ్వాలి. తను ఖచ్చితంగాను
వైకుంఠ లోకానికి, గోలోకానికి చేరుకుంటారు. భగవంతుడి దగ్గర ఇంకా ఎగ్జామ్స్ చేయరు, భగవంతుడు ఎగ్జామ్ చేయరు. ఇంకా ఇంత చేసినా కూడా మనకి వైకుంఠంలో ఎలా ఉండదు, అక్కడ కూడా అనేక ఇంటర్వ్యూస్ ఉంటాయి, అనేక మార్క్స్ ఉంటాయి. కానీ మనం ఎప్పుడైతే గురు భక్తి ఉంటుందో అక్కడ ఇంకా మరి నీకు ఎగ్జామ్స్ కూడా ఉంది, రెఫరెన్స్తో వెళ్తాం. గురువుని ఎప్పుడు మర్చిపోకూడదు. మనం మాల చేసినప్పుడు గురువుని స్మరించాలి, భగవంతుడికి ప్రణామం చేసినప్పుడు గురువుని స్మరించాలి, ప్రసాదం తిన్నప్పుడు గురువుని స్మరించాలి, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ప్రతి సమయం ప్రతి కార్యం కూడా గురువుని స్మరించే ముందుకు వెళ్ళాలి. ఏ కార్యమైనా ఈరోజు స్వామి సేవ చేస్తున్నావు, స్వామి సేవ కూడా గురువుని స్మరించాలి. ఎందుకంటే మనకు అధికారం లేదు సేవ చేయడానికి, నామానికి, సేవానికి, పూజకి. అందుకే చూడండి, భగవంతుడి అర్చనలోని ముందు గురువు అర్చన అవుతుంది, యజ్ఞంలోని ముందు గురువుతో కాదు ఆహ్వానం పలుకుతాం. బ్రహ్మ కాదు, దేవతలు కాదు, ముందు బ్రహ్మ యజ్ఞం చేస్తారు, కానీ బ్రహ్మకి పిలువు, ముందు గురువుని పిలుస్తారు. మన వైష్ణవ పద్ధతి, భక్తుల తాలూకా పద్ధతి ఇటువంటిది. గురువు లేకుండా ఏ ప్రకారంగా కార్యం అవుతుంది. సో అందుకే మనం ఖచ్చితంగా గురువుకి ప్రాధాన్యత ఇవ్వాలని తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా శృతిక్షణ దించి చెప్తున్నారు. నేను అగస్త్య ఋషి తాలూకా శిష్యుణ్ణి. ఖచ్చితంగా గురుగారు ఎన్నో సంవత్సరాల నుంచి మీ రాక గురించి ఎదురు చూస్తున్నారు, మనం వెళ్దాం పదండి అని చెప్పేసి రామలక్ష్మణ సీత హనుమాన్కి రామలక్ష్మణ సీతకి పట్టుకొని శృతిక్షణ వెళ్తున్నారు. ఎక్కడికి? గురు అగస్త్య మహర్షి తాలూకా ఆశ్రమానికి వెళ్తున్నారు. గురుదేవ్ గురుదేవ్ అని చెప్పేసి పరిగెట్టి ఎంతో ఆనందంతో వెళ్తున్నారు. గురుదేవ్ ఎప్పుడైతే అగస్త్య ఋషి వెంటనే ఇతన్ని ఎవరు శృతిక్షణ దాకా ఉన్నారు, ఎప్పటి నుంచో వెళ్ళున్నారు, అతని తల శబ్దం నాకు వినిపిస్తుంది, ఇతను శృతిక్షణ అనుకుంటా అని చెప్పేసి అనుకున్నారు. కానీ ఇతను బయటకు వచ్చేళ్ళని గురుగారు శృతిక్షణ లోనికి వెళ్ళిపోయారు. గురుగారు అని చెప్పేసి ప్రణామం చేశారు పాద పద్మాలకి. ఏమైంది, నువ్వు వచ్చావు, నీ ముఖం చూడొద్దని చెప్పేసి, నువ్వు శాలగ్రామం దొరికారా నీకు? మళ్ళీ గురుగారు అనుకున్నారు శాలగ్రామం తీసుకొచ్చారేమో అని. శాలగ్రామం కాదు గురుగారు, స్వయంగా సీతారామునే తీసుకొచ్చాను. అది బయటకు వచ్చి చూస్తే స్వయంగా సీతారాముడు, లక్ష్మణుడు. ఆ గురుగారికి తలొక ఆనందం. ఈరోజు శిష్యుడి వల్ల గురు భగవంతుడిని దర్శనం చేసుకున్నారు. మనం చెప్పుకున్న అగస్త్య ఋషి తలక కీర్తి, తన తలక వైశిష్ట్యత మనం తెలుసుకుందాం. అటువంటి గురువుకి కూడాను ఈ శృతిక్షణ భగవద్ దర్శనం చేయించింది. అంటే ఈ శృతిక్షణ ఎంత భజన, ఎంత సాధన, ఇతను గురువు పైన నిష్ఠ. చిన్నప్పుడు ఏదో ముఖం చూపించని చెప్పేసి వెళ్ళిపోయారు. భజనలో రతి, ఎప్పటివరకైతే భగవద్ దర్శనం చేయనో అప్పటివరకు నేను భజనను విడిచిపెట్టినని చెప్పేసి ఎంత నిష్ఠ, ఎంత పట్టుదల. ఇది ఖచ్చితంగా ప్రతి భక్తుడికి ఉండాలి పట్టుదల. ఖచ్చితంగా ఏకాదశి వ్రతం నిష్ఠత చేస్తాను, 16 మాల నిష్ఠత చేస్తాను, ఏది ఒకటైనా పట్టుదల ఉందా మనకి. సమయానికి మంగళారతి వస్తాను, సమయానికి ఖచ్చితంగాను పాట కీర్తనం చేస్తాను, సమయానికి కథలోని కరెక్ట్గా కూర్చుంటాను, వింటాను. ఒక్క సాధన పైన మనకు నిష్ఠ ఉన్నదా? చూడండి, గురువుకు మించిన శిష్యుడు. గురువుతో ఎటువంటి గురువు? అగస్త్య ఋషి. అతను అయోనిజ, ఏ గర్భంలో పుట్టలేదు. మరి అనేక అద్భుతమైన దేవతలు కూడా రక్షించారు కష్ట పరిస్థితుల్లో. అటువంటి గురువుకి ఈ శృతిక్షణ భగవద్ దర్శనం చేయించారు. అంటే ఎటువంటి శృతిక్షణ తనకు భజనం, ఎంత నిష్ఠ, ఎంత పరాక్రమి. సో జయ శ్రీ శృతిక్షణ శిష్యకి. సో ఈ ప్రకారంగా శృతిక్షణ తీసుకెళ్ళడంతో సీతారాములు చూసి అగస్త్య ఋషి చాలా ఆనందపడ్డారు, పాదవందనం చేశారు, అనేక స్తుతి చేశారు. ఆ స్తుతిలోని అనేక సుఖం పొందారు. ప్రతిదీ స్తుతి ఉన్నది, అందరిది స్తుతి ఇంకా ఉన్నది. స్తుతిని మనం ఇంకా చదవలేము, కేవలం పరిచయం వరకే వెళ్తున్నాం. స్తుతి మనం చదివాలంటే ఇంకా టైం పట్టేస్తుంది. అందరూ స్తుతి. ఇక్కడ శృతిక్షణ స్తుతి చేశారు. అగస్త్య ఋషి
స్తుతి చేస్తున్నారు, కానీ మనం స్తుతిలు ఏం చదువుకుంటున్నాం. సో ఈ ప్రకారంగాను వరం అడిగారు, వరం అడగమన్నారు. ఈ సుతీక్షణ స్తుతి చేసి ఇతను కూడాను అత్రి అనసూయలాగా, సర్భంగ ఋషిలాగా అగస్త్య ఋషి చేతిలో నీరు పట్టుకొని నా జీవితంలో చేసిన సాధన, భజన, యజ్ఞం, పూజాది కర్మము అన్నీ కూడాను స్వామి మీ చరణంలో సమర్పించేసాను. సమర్పిత భావం. మనం ఏకాదశి చేసి 16 మాల చేసి సాధన చేసి ఎండ్ ఆఫ్ ద డే నైట్ పడుకునే ముందు స్వామి ఏది తప్పైనా ఒప్పైనా మంచి అయినా చెడైనా ఈరోజు చేసిన సాధన అనుకోండి, భక్తి అనుకోండి, సేవ అనుకోండి, మీ చరణములను సమర్పిస్తున్నాను స్వామి. ఏ రోజుకి ఆ రోజు మనం ఒకసారి చేయలేముగా, డంప్ ఎక్కువైపోతుంది, స్టాక్ ఎక్కువైపోతుంది. ఏ రోజుకి ఆ రోజు అట్లీస్ట్ 2 minutes పడుతుంది పడుకునే ముందు. స్వామి ఈరోజు మంచి చెడు నాకు తెలియదు, కానీ ఈ డే మీకు సమర్పించు. ఖచ్చితంగాను మనం చేసిన 16 మాల ఏంటి, ఏకాదశి ఏంటి, మంగళారతి ఏంటి, కీర్తనం ఏంటి, సేవ ఏంటి, భగవంతుడికి ఏ రోజుకి ఆ రోజు మనం సమర్పించేయాలి. లేదంటే మన తాలూకా హెడేక్ ఎక్కువైపోతుంది. ఎందుకు చెప్పండి? మనం రేపు భక్తి రసామృత సింధులు కూడా చదువుకుందాం. ఒక వ్యక్తి తాలూకా సాధన పెరిగింది అనుకున్నావు, నాను 16 మాల పెరుగుతుంది, నిష్ఠ పెరుగుతుంది, భక్తి శ్రద్ధ పెరిగింది, ఏదో సేవిస్తున్నాడు స్వామికి, తులసి వేస్తున్నాడు అంటే తను వైభవం కూడా పెరుగుతుంది. భగవంతుడి నిత్యం తులసి ఇవ్వడం, నిరంతరంగా సేవించడం, నిరంతరంగా జపం చేయడం, నిష్ఠ ఉండడం వల్ల తన కీర్తి, వైభవము ప్రకాశించబడుతుంది. అందరూ వచ్చి ప్రణామం చేయడము, అందరూ సన్మానం ఇవ్వడం, ఇవన్నీ పెరగడంతో ఖచ్చితంగాను అభిమానం, అహంకారం అనేది నాకు అందరూ నమస్కారం చేస్తున్నారు, అందరూ నాకు ప్రణామం చేస్తున్నారు, అందరూ నాకు రికగ్నైజ్ చేస్తున్నారు, నాకు ఎంకరేజ్ చేస్తున్నారు, నాకు ఇది చేస్తున్నారు. ఎందుకంటే మనం చేసే సేవ బట్టి మనకు ఖచ్చితంగా పేరు ప్రత్యక్ష వస్తుంది. ఏ రోజుకి ఆ రోజు భగవంతుడికి సమర్పణ చేసామనుకోండి, బస్ మనకి అంత కష్టం, భయం ఉండదు. ఎందుకు ఏ రోజుకి ఆ రోజు డంప్ చేసేసేయాలి భగవంతుడు స్వామి తీసుకెళ్ళి. మేము డైజెస్ట్ చేయలేము అది, ఆ పేరు ప్రఖ్యాత, ఆ సన్మానం మనం డైజెస్ట్ చేయలేం. అందుకే ఏ రోజు సాధన ఆ రోజు భగవంతుడికి రిపోర్ట్ ఇచ్చేయాలి, స్వామి ఈరోజు విధానంగా చేసి స్వీకరించండి. ఇది భక్తులు. అగస్త్య ఋషి అంత పరాక్రమి, ఆ సాధన నుంచి స్వయంగా నేరుగా రామచంద్రమూర్తికి ప్రత్యక్షంగాను సమర్పించారు. కానీ మనం వీలైతే ప్రతిరోజు మనం సమర్పించేసేయాలి భగవంతుడికి. సో ఈ ప్రకారంగా సమర్పించడంతో రామచంద్రమూర్తి ఎంతో ఆనందపడ్డారు. అగస్త్య ఋషి తనొక ఆశ్రమాన్ని, కుటీరంకి వెళ్ళి అనేక ఆయుధాలను తీసుకొచ్చారు. అనేక ఆయుధాలు. ఆ ఆయుధాలు ఒక్కొక్క మంత్రంతో ఇచ్చారు. మిసైల్స్ ఇప్పుడు మనకు ఉన్నాయి చూసారా, మిసైల్స్ మనకి స్పేస్ లేదు, అది మనం మోసుకొని తిరగాలి. ఇప్పుడు మిసైల్స్ చూడండి, అప్పుడు అంత సైంటిస్ట్, అంత టెక్నాలజీస్, కేవలం మంత్రంతో. ఇంకా నేవీ ఇవన్నీ చూడండి, అంత తిరగాలి, మీరు బార్డర్లో నిల్చోవాలి. ఇప్పుడు సిగ్నల్స్ ఫెయిల్ అయిపోతుంటాయి, లేకపోతే ఇంకా అయిపోతుంటాయి. జస్ట్ అప్పుడు మంత్రంతోనే అగస్త్య ఋషి ఆ ఆయుధాలను ఇచ్చేసారు. ఒక్కొక్క ఆయుధం ఒక్కొక్క మంత్రంతో. ఆ మంత్రం చెప్పగానే ఆ ఆయుధం ప్రకటన అయిపోతుంది. ఈ టెక్నాలజీ ఎవరు సైంటిస్ట్, ఏ సైంటిస్ట్ తీసుకురాగలరు చెప్పండి? అగస్త్య ఋషి తాలూకు సైన్స్. రామచంద్రమూర్తి ఆ ఆయుధాలన్నీ స్వీకరించారట మంత్రంతో. అగస్త్య ఋషి రామచంద్రమూర్తికి ఇవ్వడంతో రామచంద్రమూర్తి అగస్త్య ఋషి తాలూకు పాద స్పర్శించారట. చూడండి, ఇది ఎటువంటిది? భగవంతుడు ఋషి తాలూకా పాదను స్పర్శించారు. స్పర్శించడంతో అగస్త్య ఋషి భగవంతుడికి ఆలింగనం చేసుకున్నారు. ఇది ఎటువంటి భావన? భగవంతుడే భక్తుడు తాలూకా పాదాన్ని స్పర్శిస్తారు. ఇటువంటి ఋషులేండి, ఇటువంటి మునీలు
ఇటువంటి ఋషులు మునీలు తాలూకు పేరు ఎత్తినా కూడా మన వాక్శక్తి శుద్ధి అయిపోతుంది. మనం విన్నందుకు మన కర్ణం వినే శక్తి కూడా శుద్ధి అవుతుంది. స్వయంగా శ్రీ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ శ్రీ రామచంద్రమూర్తి అగస్త్య ఋషి తాలూకు పాదాన్ని స్పర్శిస్తున్నారు. సో భగవంతుడికి ఆలింగనం చేసుకున్నారు. మరి రామచంద్రమూర్తి చెప్తున్నారు, నేను ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ అడుగుతున్నారు, నాకు ఏమంటున్నారు? ఎప్పుడైతే అగస్త్య ఋషి వరం అడిగారో ఏమడిగారు? నాథ కసలాధీశ కుమారా आय मिलन जगत आधारा राम अनुज समेत वैदेही निज निसिधिनु देह जपत हनुजे నేను అనుజులకు సహా నాకు నా హృదయంలోని ఉండాలి. అనుజ అంటే ఎవరు? లక్ష్మణుడు. లక్ష్మణుడితో సహా నా హృదయంలోని ఉండాలి అని రాముడు ఇప్పుడు అడుగుతున్నారు. ఎవరికి? అగస్త్య ఋషికి. అబసో మంత్ర देहु प्रभु मोहि जेहि प्रकार मोरे मुनि द्रोही मुनि मुसुकाने सुनि प्रभुवानी पूछे हो नाथ मोहि का जानी राम श्रिया राम राम श्रिया राम. అగస్త్య ఋషికి రామచంద్రమూర్తి అడుగుతున్నారు, నేను ఎక్కడ ఉండాలి? నాకు ఇటువంటి శక్తి, ఇటువంటి మంత్రం, ఇటువంటి ఆయుధాలు ఇవ్వండి. నేను మునిలు, సాధువులు, మహాత్ములు, బ్రాహ్మణులు, గోవులకి రక్షించడానికి ఏదైతే రాక్షసులు ఉన్నారో వాళ్ళందరికీ సంహరించాలి అని రామచంద్రమూర్తి అగస్త్య ఋషికి అడుగుతున్నారు. అగస్త్య ఋషికి అడగడంతో అగస్త్య ఋషి అంటున్నారు, హే ప్రభు పరమ మనహర ఠావు పావన పంచబటితే హి నాహు దండక బన పునిత ప్రభు కరహు ఉగ్ర శాప మునివర కర దరహు రామ్ శ్రీయ రామ్ రామ శ్రీయ రామ్. చెప్పారట, మీరు పంచవటిలోని, పంచవటి అనేది ఒక వనం, ఈ పంచవటి వనంలోని మీరు వెళ్ళి ఉండండి. అక్కడ మీరు అసురుతుల సంహారం ప్రారంభిస్తారు. ఇప్పుడు వచ్చి అసురుల్ని సంహరించలేదు. ఇప్పుడు వచ్చారు, అయోధ్య నుంచి వనవాసం వచ్చారు, వనవాసం నుంచి ఋషుల్ని మునిల్ని కలుస్తున్నారు. కానీ ఇంకా ఏ ప్రకారంగా అసురుల్ని సంహారం ప్రారంభం రిబ్బన్ కట్ చేయలేదు, ఇంకా స్టార్టింగ్ చేయలేదు. సో అప్పుడు నేను ఎలాగ కాపాడుతాను ఈ మునిల్ని, ఋషుల్ని, సాధువుల్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని, మరి రాక్షసుల్ని, రాక్షసత్వాన్ని ఎలాగ నేను సంహరించగలను, నాకు మీరు మంత్రశక్తి మరి ఆశీర్వాదం ఏంటంటే అప్పుడు పంచవటి నుంచి మీరు ప్రారంభించండి, పంచవటి నుంచి మీరు రిబ్బన్ కట్ చేయండి అని చెప్పేసి పంచవటిలో ఉండమని చెప్పారు. ఎవరు ముందు ఎవరు చెప్పారు? ఈ చిత్రకూట్లో ఉండమని చెప్పేసి ఎవరు చెప్పారు? భరద్వాజ్. చిత్రకూట్లో ఉండమని చెప్పారు. అప్పుడు అడిగారు దారి వాల్మీకి. సో ఇప్పుడు అగస్త్య ఋషికి చెప్తున్నారు పంచవటిలో ఉండమని చెప్పేసి ఈ పంచవటికి సీతారాం లక్ష్మణ్తో సహా వెళ్ళారు. పంచవటి అంటే పంచవటి అంటే వృక్షాలు, 5 రకాల వృక్షాలు అని చెప్పేసి ఆ బట్టిలో ఉంటాయి. ఈ పంచవటి ఏంటి కాదు, పంచవటి మన శరీరమే, పంచతత్వంతో తయారైన ఈ శరీరం. ఈ పంచవటి ఎప్పుడు పవిత్రం అవుతుంది? ఎప్పుడైతే ఈ పంచవటిలోని ఎప్పుడైతే పంచవటి అనేది ఒక మందిరము, మన భక్తులు అందరూ కూడాను తన ఒక శరీరం కూడా ఒక మందిరమే. ఆ మందిరంలోని గర్భాలయం హృదయం. ఆ గర్భాలయంలో ఉన్నవారు ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణుడు, శ్రీరామచంద్రమూర్తి.
సో పంచవటిలోని రామచంద్రమూర్తి వెళ్ళి ఎంత పవిత్రం చేశారో మనం కూడా మన శరీరం తలకు పంచతత్వంలోని తయారై ఉన్నది. ఇది కూడా పంచతత్వంతో ఈ పంచతత్వం తలకు శరీరాన్ని ఎప్పుడైతే రాముడు కృష్ణుడు మన హృదయంలో వస్తారో అప్పుడే ఈ పంచవటి ఈ పంచతత్వాన్ని ఈ శరీరం పవిత్రమైపోతుంది. సో ఈ పంచవటిలో నుండి లక్ష్మణుడు మంచి కుటీరము ప్రణవ కుటీరము ఒకటి తయారు చేశారట. పూర్వ దిశలోని ఒక కుటీరము, మరి దక్షిణ దిశలోని ఒక కుటీరము, రామచంద్రమూర్తికి ఒక కుటీరము, మరి లక్ష్మణుడు. ఆ కుటీరం చుట్టూ మంచిగా బౌండరీ వేశారు. సీతాదేవి అనేక పుష్పాలు, సుగంధ పుష్పాల తాలూకా చెట్లు వేశారు. రామచంద్రమూర్తి తులసిని నాటు చేశారు, తులసిని అక్కడ వృక్షారోపణం చేశారు. ఇటువంటి అద్భుతమైన కుటీరం కట్టారట అక్కడ. ఎవరు? రాముడు లక్ష్మణుడు ఇద్దరు కలిసి పంచవటిలో ఉండడానికి. ఆ కుటీరం కూడా ఎంతో చూడడానికి అద్భుతం. అటువంటి కుటీరం కడుతూ పంచవటిలోని ఒక శిల, ఒక స్ఫటిక శిల కూడా, ఎందుకంటే రాముడు అక్కడ కూర్చుంటారని. మరి ప్రతి నిత్యం సంధ్యా సమయంలోని అనేక ఋషులు మునిలు వచ్చేసి ఏం చేస్తారు? ప్రశ్న, సత్సంగం. అందుకే పంచవటి. ప్రతి నిత్యం సాయంత్రం సంధ్యా ఆరతి అంటే సూర్యాస్తం అయితే అనేక ఋషులు అందరూ రామచంద్ర దగ్గరికి వచ్చేసి సాధు సమ్మేళని. ప్రతి నిత్యం సత్సంగమే. రాముడు ఎంత ఆనందిస్తున్నారు, ఋషులు మునులు ఎంత ఆనందిస్తున్నారు. స్వయంగా ప్రత్యక్షంగా రాముడితో సత్సంగం. ఋషులు చెప్తుంటే రాముడు వింటున్నారు, రాముడు చెప్తుంటే ఋషులు మునులు వింటారు. ఈ ప్రకారంగా సత్సంగంతో ఆ సత్సంగం తాలూక భవనం, సత్సంగం తాలూక ఏర్పాటు చేశారు లక్ష్మణుడు నిరంతరంగా. అయితే ఈ పంచవటికి వచ్చిన సమయంలోని ఎప్పుడైతే ప్రవేశించారో ఒక పెద్ద విరాటమైన ఎండిపోయిన చెట్టు ఉన్నది. ఆ చెట్టు పైన ఒక గీద్ అంటే గెద్ద, చాలా విరాటమైన గిద్ద కూర్చున్నది. జటాయు ముసీలుగా ఉన్నది, కూర్చున్నది. రామచంద్రులు సీతాదేవి చూస్తే భయపడ్డారు. ఇంత పెద్ద జటాయు, భయపడ్డారు. కానీ రామచంద్రమూర్తి నాన్నగారు అని పిలిచారంట. తిన్నగాను హే నాన్న అని పిలిచారు. అప్పుడు ఈ జటాయు ఏం చెప్పారంటే సీతాదేవికి, భయపడక, అయోధ్యలోని దశరథ మహారాజు అలాగా, మిథిలాలని జనక మహారాజు అలాగా, నేను ఈ పంచవట్లన్నీ మీకు నేను అలాగే కాపాడుతాను అని జటాయు అంటున్నారట. అసలు ఈ జటాయు ఎవరు? జటాయు గురించి తెలుసుకుందాం. ఈ జటాయు గరుడ మరి అరుణ ఇద్దరు అందములు. గరుడ ఉన్నారు మనకు తెలుసు, అరుణ అని చెప్పేసి ఉన్నారు. ఆ అరుణ గరుడ ఇద్దరు అందములు. ఈ అరుణ తనకు పుత్రులు ఇద్దరు. ఎవరు? జటాయు మరి సంపత్తి. ఇద్దరు కూడాను అరుణ తనకు పుత్రులు. ఈ ఇద్దరు అందములు ఒకరోజు కాంపిటీషన్ పెట్టుకున్నారు. ఇద్దరు పక్షులే, సంపత్తి మరి జటాయు. ఏం కాంపిటీషన్ పెట్టుకున్నారంటే, అరే అన్నయ్య వెళ్దాం, ఎవరు సూర్యుడిని ముందు పట్టుకుంటారో చూద్దాం, సూర్యుడిని స్పర్శిద్దాం అని. సరే, నువ్వా నేనా నువ్వు అనుకొని ఎగురుతూ జటాయు మరియు సంపత్తి ఇద్దరు కూడాను సూర్యుడిని స్పర్శించడానికి సూర్యమండలం వరకు వెళ్తున్నారు. ఎప్పుడైతే సూర్యుడి తాలూకా తేజం ఉత్తాపము తగిలిందో జటాయు అన్నారు, ఒరే ఇదేంటో కొద్ది తేడాగా ఉన్నది, ఎంత పైకి వెళ్తే అంత వేడి వస్తుంది. సో ఎక్కడి నుంచి ఈ కాంపిటీషన్ని మనం విరామం చేసేసాలి. ఎందుకంటే ఇంకా ముందుకు వెళ్తే మనం ఖచ్చితంగాను మన ఆరోగ్యం, మన శరీరం కూడాను పాడవుతుంది.
సంభావన ఉన్నది. అందుకే మన యొక్క కాంపిటీషన్ని నేను విరామం చేసుకోవాలి, మనం ఇంకా ముందుకెళ్తే మనం శరీరం కాలిపోతుందేమో అని చెప్పేసి జటాయు కిందకు వచ్చేసాడు. కానీ ఈ సంపతి ఏం చేశారంటే నేను ఎలాగైనా స్పర్శిస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళారట. ఈ ముందుకు వెళ్తూ వెళ్తూ 2 రెక్కలు కాలిపోయాయి అతనికి. ఇంకా ఎంత ముందుకు వెళ్తే 2 రెక్కలు కాలిపోయాయి. పక్షికి రెక్కలు కాలిపోతే ఇంకా వెళ్తే ముందుకు ధరాలను మరి కింద పడ్డారు. మరి ఎగరలేదు, ఇంక జీవితం అంతా ఎప్పుడు ఎగరలేదు. అందుకే బలం ఉన్నదని, రెక్కలు ఉన్నదని, బుద్ధి ఉన్నదని ఎక్కువగా కాంపిటీషన్ పోయి ఎప్పుడు పరిగెడితే ఇలాగే ఉంటుంది. ఆ బలంతో ఆ బుద్ధితోని భగవత్ సేవ చేయాలి. కానీ ఈ ప్రకారంగా నువ్వు కాంపిటీషన్ చూసుకుని నేను గొప్ప అని చెప్పుకోవడానికి కారణమే అవసరం లేదు. మనకు భగవంతుడు ఆ బుద్ధి ఇచ్చారు, ఆ శక్తి ఇచ్చారు, ఆ ధనం ఇచ్చారు. అంటే భగవత్ సేవలో ఉండాలి. ఈ ప్రకారంగా కాంపిటీషన్ చేయడం వల్ల చూసారా రెక్కలు కూడా పోయి ఇంక జీవితంలో ఎప్పుడు ఎగరలేదు. సో ఈ ప్రకారంగా జటాయు వచ్చేసారు ముందని తెలుసుకొని. కానీ ఈ సంపత్తి ఎవరి మాట వినలేదు. కానీ 2 రెక్కలు ఇతను సంపత్తి గురించి తర్వాత మనం మాట్లాడుకుందాం. ఈ జటాయు గురించి టాపిక్ మనకి. ఈ జటాయు ఇటువంటి. సో ఒకరోజు వెళ్ళగానే రామచంద్రమూర్తి ఈ జటాయుకు తండ్రి అని ఎందుకు పిలిచారు, నాన్న అని ఎందుకు పిలిచారు, ఏం కారణం? సో దానికి ఎప్పుడైతే దశరథ మహారాజ్ అయోధ్యలోని రాజుగా పరిపాలన చేస్తుంటారో ఒకరోజు అయోధ్యలో అకాలం అంటే వర్షం లేదు, ఏమీ లేదు, పంట లేదు, తిండికి తిండి లేదు. ఈ విధానంగా అకాలం పడ్డదట. ఎక్కడ? అయోధ్యలో. అకాలం పడడంతో వశిష్ఠులకి వెళ్ళి, గురుదేవులు వశిష్ఠులు ఈ రాజ్యం తాలూకు ఏమైనా చెడు అయితే ఏదైనా రాజుడితో ప్రభావమే. ఈ ప్రకారంగా అకాలం పడడంతో అందరూ ప్రజలందరూ చాలా దుఃఖంగా కష్టంగా ఉన్నారు. గురుగారు దీనికి ఏది ప్రకారంగా సొల్యూషన్ ఏంటి, దీనికి సమాధానం చెప్పండి, ఏం చేయాలి అని గురుగారు ఎంతో ధ్యానంతో ఎంతో ఆలోచిస్తే అప్పుడు గురుగారు వశిష్ఠులు ఏం చెప్పారంటే మీకు శనేశ్వరుడు తాలూకా ప్రభావం ఉన్నది. ఇప్పుడు ఖచ్చితంగా మనం శని దశ ఈ అయోధ్యకి ఉన్నది. అందుకే ఖచ్చితంగాను ఆ కాలాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. శని దశలోనే ఇంకోటి ఉంటుంది ఏంటంటే సంకట భేద్. ఈ సమయానికి ఎవరు కట్ చేయలేదు. సంకట భేద్ అని ఒక సమయం ఉంటుంది, పీక్ స్టేజ్. ఈ సమయంలోని ఖచ్చితంగాను వేరే రెమెడీస్ లేదు, ఖచ్చితంగాను ఫేస్ చేయాల్సిందే. అందుకే గురుగారు చెప్పారు ఫేస్ చేయాల్సిందే మనం ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు శని తాలూకా సంకట భేద సమయం నడుస్తుంది. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సిందే అని చెప్పి. కానీ దశరథ మహారాజు విడిచిపెట్టలేదట. దశరథ మహారాజు నేను శని ఏంటి ఎవరేంటి నేను వెళ్ళి విడిచిపెట్టను అని చెప్పేసి శనేశ్వరుడు దగ్గరికి వెళ్ళారట దశరథ మహారాజు రథం పట్టుకొని. దశరథ అంటే ఏంటి? 10 రథాలు రథీలతోని ఒకే దశరథ మహారాజు యుద్ధం చేయగలరు. 10 మంది రథాలతోని రథీలతోటి ఒకే ఒక దశరథ మహారాజు యుద్ధం చేయగలరు. అంత సమర్థతుడు, అంత శర్భరథి అతను, అంత నిపుణుడు యుద్ధంలోని దశరథ మహారాజు. అందుకే తన పేరు దశరథ అని చెప్పారు. 10 రథాలు వచ్చినా అడ్డుకునే సమర్థత, యుద్ధం చేసే సమర్థత అతనిలో ఉన్నది. అందుకే అతని పేరు దశరథ. దశరథ మహారాజు వెళ్ళారు ఎక్కడికి? అంతరిక్షాలోని ఆ రథం పట్టుకొని. శనేశ్వరుడు ఎక్కడ ఉన్నారు? శనేశ్వరుడితో యుద్ధం చేశారు, అనేక బాణాలు విడిచిపెట్టారు. అతను కూడా అనేక బాణాలు విడిచిపెట్టారు. బ్రహ్మాస్త్రం తీశారు దశరథ మహారాజ్. ఏం చేస్తావు నువ్వు? మొత్తం సిస్టమ్నే పాడు చేసేస్తావేంటి? నీతో నాకు ఏం శత్రువు? నువ్వు నాకెందుకు యుద్ధం చేస్తున్నావు అని శనేశ్వరుడు అడిగాడు. నేను దశరథ మహారాజ్ అయోధ్య తాలూకా నేను రాజుని, మా అయోధ్యని అకాలం పడి ఉన్నది నీ వల్లే.
నీ దృష్టిని తప్పించాలి. అది ఎలా కుదరదు? కాలచక్రం ఎలా తిరుగుతుందో నేను అలాగా తిరగాల్సిందే. కానీ ఇప్పుడు ఆ సమయంలోని ఇప్పుడు అయోధ్యలో పడి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఉండాల్సిందే. కాలచక్రం వెళ్తుంటే అక్కడి నుంచి నేను వెళ్ళిపోతాను. ఇది భగవంతుని యొక్క సిస్టమ్. ఇది దీనికి మనం ఎలా చేంజ్ చేస్తాం? నాకు అవన్నీ తెలియదు. నువ్వు దిష్టి వేయకూడదు అయోధ్యలోని ప్రజలందరూ నా సంతానంతో సమానం. మా సంతానాన్ని ఈ ప్రకారంగా నువ్వు అకాలంతో ఉండి తిండి నిద్ర లేకుండా ఉండడంతో నేను సహించలేకపోతున్నాను. మీరు ఖచ్చితంగా దృష్టి విరామం చేయలేదంటే బ్రహ్మాస్త్రం వేస్తాను చూపిస్తూ. సరే 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 నేను దృష్టిని తీస్తాను అని ఒప్పుకున్నారట. చూడండి ఇటువంటి మహారాజు దశరథ మహారాజు. వాళ్ళ ప్రజలకి సంతాన రూపంగా చూసుకొని వాళ్ళ దుఃఖాన్ని తట్టుకోలేకపోయారు. రాజు అతనని రాజు, అతను శాసకుడు. ఎవరు దుఃఖం చూస్తే తట్టుకోలేరు, ప్రజల తలక దుఃఖం చూస్తే తట్టుకోలేరు, అటువంటి రాజు ఉండాలి. అటువంటి రాజు ఉంటే ఏ ప్రకారంగా దేశం ఉంటుంది చూడండి, ఎటువంటి ప్రజలు ఉంటారు అట్లా. సో ఈ ప్రకారంగా దశరథ మహారాజు యుద్ధం చేసి శనేశ్వరుడికి ఒప్పించారు. సరే సరే వెళ్ళండి, నేను నా దృష్టి నేయను అని చెప్పేసి ఎప్పుడైతే రథం తిప్పారో, రథం తిప్పుతుండగానే దశరథ మహారాజుకి ఈ శనేశ్వరుడికి దృష్టి వేసారట. దృష్టి వేయడంతో రథం భస్మం అయిపోయింది. తిప్పారు వెనకాతలు. ముందైతే ఫైర్ చేయొద్దు ఇతను కూడా, తిరిగినప్పుడు వెనకాతల దృష్టి వేసేసారు. దృష్టి వేయడంతో రథం అంతా భస్మం అయిపోయింది. దశరథ మహారాజుకి ఏం చేయలేకపోయింది, భస్మం అయిపోయింది. అక్కడ అంతరిక్షం కాబట్టి తను కింద పడలేదు. ఎక్కడైతే మనకి భూమి తాలూకా ఆకర్షణ శక్తి ఏంటి, మధ్యాకర్షణ శక్తి ఏంటిదంటే గ్రావిటీ నుంచి మనం కింద పడిపోతాం. కానీ అక్కడ మనం కేవలం తేలుతాం, ఎగురుతున్నాం. అలాగా దశరథ మహారాజు కేవలం తేలుతున్నారు, ఎగురుతున్నారు. అంతరిక్షాన్ని ఎవరు పోల్చుకుంటారో ఎవరు కేవలం అలా తేలుతూనే ఉన్నారు మూర్ఛించబడి. ఆ సమయంలో జటాయు వెళ్తున్నారో తెలుసుకొని ఈ జటాయు దశరథ మహారాజుకి బీప్ మీద కూర్చోబెట్టి అయోధ్య వరకు విడిచిపెట్టారట. అయోధ్యలో విడిచిపెట్టి మంచినీళ్ళు గట్టా ఇచ్చేసి లేపేరు. చూస్తూ జటాయు, ఎవరు మీరు? లేదు బాబు, ఎలాగెలగాలి అంతరిక్షంలో ఉన్నారు. అప్పుడు తెలిసింది, ఆహా ఇలాగా, ఎంతో చాలా ధన్యవాదాలు. నాకు ఎవరు తీసుకురాపదురు, నాకు ఎవరు తెలియపోదు, నేను అక్కడే కాలం చేసుకున్నాను, కానీ మీరు ఎంతో సాయం చేశారు, మీరు నాకు వరం అడిగింది అని జటాయుకి దశరథ మహారాజు వరం ఇవ్వడంతో జటాయు అన్నారట, మీ తాలూకా పెద్ద కొడుకు నాకు మీరు ఇచ్చేయాలి, నాకు మీరు ఇచ్చేయాలి అని చెప్పారట. కానీ ఈ వరం నేను ఇవ్వలేను, ఎందుకంటే నాకు ఎవరు పుత్రులు లేరుగా. అప్పటికి పుత్రులు ఎవరు అవ్వలేదు దశరథ మహారాజుకి. నాకు పుత్రులు లేరు, నేను ఈ వరం నేను నీకు తీర్చలేను. ఇప్పుడు కాదు, నీకు ఎప్పుడు పుత్రులైతే అప్పుడు అని చెప్పారట. అయితే మీరు చెప్పారైతే ఖచ్చితంగా నాకు పుత్రులు అవుతారు. పుత్రులు అయితే ఖచ్చితంగా నేను మా బతుకుడిని నీకు ఇస్తాను అని చెప్పేసి మాట ఇచ్చారట. అప్పుడు జటాయు ధన్యవాదాలు చెప్పేసి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే రాముడు పుట్టారో, రామలక్ష్మణ సీత, రామలక్ష్మణుడు భరత శత్రుఘ్నుడు, అప్పుడు జటాయు వచ్చారట ఎక్కడికి, అయోధ్యకి. కానీ లోనికి ప్రవేశించలే, అయోధ్య దారిలోనే ఉండిపోయారు. ఎందుకంటే గీద్, ఈ జటాయు గిద్ద అనేది శుభ సంకేతమైనది కాదు. గిద్దకు చూసి బయటికి వెళ్ళకూడదు, లేకపోతే శుభకార్యాలని రాకూడదు అని. మళ్ళీ కోకిల పర్లేదు, కోకిలకు చూడవచ్చు, కానీ గిద్దకి చూడకూడదట. ఇటువంటి ఇప్పుడు దశరథ మహారాజు తనకు అబ్బాయి పుట్టారు, నన్ను చూస్తే అశుభం అనుకుంటారు, అందుకే ప్రవేశించలేదట గీత్. ఏం లేదు, నేను అవన్నీ ఆలోచించిన, రండి మీరు రండి అని చెప్పి చెప్పినా కూడా రాలేదట. కానీ తర్వాత సమయంలోని ఈ గీత్ దశరథ మహారాజు రామచంద్రమూర్తికి దర్శించుకున్నారట. రామచంద్రమూర్తి స్వయంగాను ఒళ్ళో తీసుకొచ్చేసి దశరథ మహారాజ్ రామచంద్రమూర్తికి ఒళ్ళో తీసుకొని చూపించారట. ఇగోండి చూడండి, మీ పెద్ద కొడుకు, తీసుకోండి. మాట మీద నిల్చున్నారు, నేను చెప్పాను కదా తీసుకోండి అని. గీత్ పట్టుకున్నారట. కానీ ఇతని తాలూకా, ఇతను నా అబ్బాయి,
కానీ నేను ఒక గీదిని కాబట్టి గిద్దని కాబట్టి నేను ఎలాగ పెంచుతాను. కానీ మీరు ఎప్పుడు మర్చిపోకూడదు, ఇతను నా అబ్బాయి, మీ దగ్గర నేను ఉంచుతున్నాను సరే అని ఈ ప్రకారంగా కండిషన్స్ ఉండేయట ఈ జటాయుకి మరి దశరథ మహారాజుకి. సో అందుకే వాస్తవంగా చూడండి, దశరథ మహారాజు చనిపోతే ఎవరు తర్పణం చేశారు, ఎవరు అంతిమ సంస్కారం చేశారు? భరత్. వాస్తవంగా దశరథ మహారాజు పెద్ద కొడుకు భరతుడే. మరి జటాయు తనకు పెద్ద కొడుకు ఎవరు? జటాయుకి అంతిమ సంస్కారం ఎవరు చేశారు? ఇవన్నీ విచిత్రమైన రహస్యాలు. రామాయణంలోని రహస్యం మనకి తెలియదు కొన్ని వరకు, కానీ ఇటువంటి విచిత్రమైన రహస్యంతో ఈ ప్రకారంగా సంస్కారం చేశారు అక్కడ. ఎప్పుడైతే గీదికి, ఎప్పుడైతే జటాయుకి. సో జటాయు ఈ ప్రకారంగాను నానా అని జటాయుకి పిలిచారు. చూడగానే భగవంతుతో అంతర్యామి ఎవరికి తెలియదు. ఈ విషయం అంటే దశరథ మహారాజ్ రామచంద్రుడికి చెప్పారట, జటాయు మీ తండ్రి అని, నేను నాకు వరం ఇచ్చాను. సో అందుకే చూడగానే జటాయుకి రామచంద్రమూర్తి నానా అని పిలిచారు. ఈ ప్రకారంగాను ఆ పంచవటిలోని అతి అద్భుతంగాను కుటీరం కట్టి రోజు సత్సంగం అవుతూ జటాయు కూడా అక్కడ ఉంటున్నారు. సీత, రామ్, లక్ష్మణుడు కూడా చాలా అద్భుతంగాను భక్తి శ్రద్ధలతో చక్కగా ఉనే సమయంలోని అక్కడ నిత్యం నిరంతరంగాను సత్సంగం. ఈ శరీరానికి మనం చాలా వరకు హెల్తీ ఫుడ్ తినాలి, లైట్ ఫుడ్ తినాలి, డైటింగ్, స్నానము, ఈ సోప్ రాసుకోవాలి, ఈ క్రీమ్ రాసుకోవాలి. ఎంతవరకు మనం ఈ శరీరానికి డయాబెటీస్ రాకూడదు, ఇంకా ఏంటి శరీరం ఇవన్నీ పాడవకూడదు, ఎంత కేర్ తీసుకుంటున్నాం. ఈ పంచవటి ఈ శరీరానికి, ఈ పంచవటి అంటే ఎప్పుడు పవిత్రం అవుతుంది, ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. మనం నిత్యం నిరంతరంగా స్నానం చేయడంతో, స్నానం చేస్తే ఖచ్చితంగాను క్లీన్గా ఉంటే ఎప్పుడు ఈ పంచవటి శరీరము క్లీన్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం నిరంతరంగా సత్సంగం లాంటి స్నానము ఈ శరీరానికి ఇచ్చామనుకోండి, ఖచ్చితంగాను మనం హెల్తీగా. ఇది పెద్ద హెల్తీ, దీనికి పెద్ద ఫుడ్, ఎనర్జెటిక్ ఫుడ్, డైటింగ్, కేర్ అన్నిది సత్సంగమే. సత్సంగం చేయడం వల్ల ఎవరికి ఏ ప్రకారంగా ఎప్పుడు నిరంతరంగా రోగం కూడా రాదు. భయంకర రోగం నుంచి కూడా తను బయటపడతారు. ఎందుకంటే సత్సంగంలోని తన ధర్మం ఏంటి తెలుసుకుంటారు. ధర్మం పాటించిన వ్యక్తికి ఎప్పుడు కూడాను భయంకరమైన రోగము ఆక్రమణ చేయదు. సత్సంగంలోని అనేక లాభాలు. ఈ ప్రకారంగా సత్సంగం మనకి ప్రతిరోజు మనం స్నానం చేయాల్సిందే. సో ఈ ప్రకారంగాను సత్సంగాన్ని మనం కూర్చోవడంతో ఒక విషయం తెలుస్తుంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక విషయాలు, కొన్ని విషయాలు తెలిసే మనకి, తెలిసిన తర్వాత కొన్ని విషయాలు మనకి అర్థం అవుతుంది. అర్థమైన తర్వాత ఎప్పుడు మనకి అర్థమైందని తెలుసుకుంటాం. ఒక విషయం, కొత్త విషయం తెలిసింది సత్సంగంలో, 16 మాల చేయాలో, నీసుమాసాలు విడిచిపెట్టాలో, రోజు మంగళారతి రావాలో, ఏదో ఒకటి తెలిసింది మనకి సత్సంగంలో. భక్తి ఏ విధంగా చేయాలి, మనిషి జీవితం తలకు పరమ లక్ష్యం అనేది ఏంటి, ఇవన్నీ మనకు సత్సంగంలోనే మనకు తెలుస్తుంది. అది తెలుసుకొని మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాము అని ఎలా తెలుస్తుంది? కరెక్ట్. మనం ఎప్పుడైతే అది నిజ జీవితాన్ని ఆచరించామో అప్పుడే మనం కరెక్ట్గా అర్థం చేసుకున్నాం, అప్పుడు మనం తెలుసుకున్నాం. లేదంటే అప్పటికి వచ్చి మనం ఏ ప్రకారంగానూ తెలుసుకోలేదు. ఆచరణ విహీన వ్యక్తి ఎప్పుడు కూడాను సత్సంగంలోని ఏది విన్నా కూడా తెలుసుకోలేపారు, అర్థం చేసుకోలేపారు. వినడం అనేది వేరా, మనం 1,00,000 వింటాం,
ఈరోజు ఫోన్లతో ప్రతి నిమిషం వింటూనే ఉంటాం, అందరూ ప్రపంచ విషయాలన్నీ వింటున్నాం. కానీ ఎప్పుడైతే అది మనం ఆచరిస్తామో, మన జీవితంలో ఎప్పుడైతే మనం అది ఆచరిస్తామో అప్పుడే కరెక్ట్గా మనం అర్థం చేసుకుందామని. సో ఎంతమంది మనం ఆచరిస్తున్నాం, ఎంతమంది భగవత్ కథని భగవద్భక్తిని మనం తెలుసుకున్నాం. వినడం అనేది వేరే, తెలుసుకునేది వేరే. తెలుసుకుంటే ఖచ్చితంగా అతను ఆచరిస్తాం. వినడంతో మనం ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేను తెలుసుకున్నానని చెప్పేసి అన్నందుకు లేదు. బోల్డ్ విషయాలు వింటాం, శాస్త్రం అంతా స్మృతి శాస్త్రం ఇది వినడంతోనే మనకి వస్తుంది, వినపోతే ఎప్పుడు రాదు. కానీ అర్థం చేసుకున్నా ఎప్పుడైతే మనం నిజ జీవితంలో అనేది ఆచరించాము. సో అందరూ ఆచరించాలి. ఈ ప్రకారంగాను దశరథ మహారాజ్ శనికి కూడాను టకా ఫైర్ ఇచ్చి తన అయోధ్యలోని అకాలాన్ని నిర్మించింది ఇటువంటి దశరథ మహారాజ్. ఈరోజు ప్రతి ఏదిలోని యాక్చువల్లీ ముందు పూర్వకాలంలోని ఏ గుళ్ళని గోపురాలను చూడండి, పూర్వతలక పురాతన గుళ్ళని ఎక్కడ శనేశ్వరుడు చూసారండి మీరు? శనేశ్వరుడు ఎవరు ఎక్కడా చూడలేము మనం. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటంటే ప్రతి గుళ్ళోని శనేశ్వరుడు స్థాపన చేస్తున్నారు, నవగ్రహాలు స్థాపన చేస్తున్నారు. ఎందుకంటే అందరూ భక్తులు రావాలి అని చెప్పేసి, ఇది కూడా ఒక బిజినెస్ సెంటర్ కదా. శని ఎవరికి ఉన్నదో శని పూజ చేస్తారు, శనేశ్వరుడికి అభిషేకం చేస్తారు, శని శాంతి అవ్వాలి అని చెప్పేసి ఇది ఒక బిజినెస్, గుడి బిజినెస్ అయిపోయింది. ఒకటి శని, ఒకటి సాయి. ఏ గుడిలోని లేరు అని లేదు, ప్రతి చోట్లోనే ఉన్నారు. కానీ శాస్త్రం ఏ ప్రకారం చెప్తుందంటే శనేశ్వరుడికి ఎక్కడ పడితే అక్కడ స్థాపన చేయకూడదు. అప్పుడట పూర్వకాలంలో ఊరు బయటన ఎక్కడో ఒక గుడి దగ్గర ఉండేవారట శనేశ్వరుడు. ఎందుకంటే శని ఎక్కడైతే ఉంటుందో అక్కడ తన వైభవం పెంచుకుంటాడు, నో డౌట్. అక్కడ అంతా పెరుగుతుంది, వైభవం అంతా పెరుగుతుంది. కానీ తన దృష్టి ఎవరిపైన వెళ్ళింది అనుకుంటే అది హాని అవుతుంది. శని తన ఒక దృష్టి హాని. అందుకే కదా రావణాసుడు కింద కట్టేసాడు, తల కింద కట్టేసాడు, నీ దృష్టి అప్పుడు నా దగ్గర రాకూడదని. చూడండి, శని ఎక్కడ ఉంటే పర్లేదు, కానీ తన దృష్టియే డేంజర్. సో అందుకే మనం ఈరోజు ప్రతి గుళ్ళోని ఆ ప్రకారంగా ఇది పద్ధతి ఏంటి పద్ధతి అనేది మనకు తెలియదు. సో ఈ విధానంగా మనం భగవత్ కథని ఇప్పుడు పంచవటిలోని రామ లక్ష్మణుడు సీత అద్భుతమైన సత్సంగంతో పంచవటిలోని ఉన్నారు. ఇక్కడ నిరంతరంగా సత్సంగం అవుతున్న ఆనందం, రాముడు ఇక్కడ ఎంతో అద్భుతమైన ఆనందాన్ని పొందారు. ఋషులు మునులు సమయం వస్తే సత్సంగానికి వచ్చేసేవారు. మరి లక్ష్మణుడు కూడా ఒక ప్రశ్నించారట. ఏం ప్రశ్నించారు? ఒక అద్భుతమైన ప్రశ్న. దీనికి లక్ష్మణ గీత, రామగీత కూడా అంటారు. ఎప్పుడైతే అర్జునుడు కృష్ణుని ప్రశ్నించారో అది గీత అయ్యింది, భగవద్గీత అయ్యింది. దీనికి శాస్త్రంలోని రామగీత అన్నారు, మళ్ళీ లక్ష్మణ గీత కూడా అన్నారు. అతి అద్భుతమైన ప్రశ్నకి మనకి షార్ట్ కట్ నిన్న ఆన్సర్ ఇచ్చారు. ఈరోజు ప్రశ్న తెలుసుకుందాం, రేపు ఆన్సర్ తెలుసుకుందాం. ईश्वर जीव भेद प्रभु सकल कहे समुझाई जाते होई चरण रति शोक मोह भ्रम जाई राम सिया राम राम सिया राम। एक बार प्रभु सुख आसीना लक्ष्मण बचन कहे छलहीना सुर नर मुनि सचराचर साई मैं पूछो निज प्रभु की नाई राम सिया राम राम सिया राम। ఒకసారి భగవంతుడు సుఖాసనంలో కూర్చున్నప్పుడు లక్ష్మణుడు ప్రశ్నించారు. ఏం ప్రశ్నించారు? సురముని సచరాచర సాయి, ఈశ్వరుడు మరి జీవుడి తాలూకా భేదం ఏంటి? ఎవరికి ఈశ్వరుడు అంటారు, ఎవరికి జీవుడు అంటారు? వీరిద్దరిలోని వేరియేషన్ ఏంటి? చాలామంది
అహం బ్రహ్మస్మి, శివోష్మి, ఓం ఓం అనుకోని ఉంటారు కదా. అందుకే లక్ష్మణుడు చెప్తున్నారు, ఛలహీనం అంటే తెలుసుకొని ఏదో అర్థం చేసుకోవాలని చెప్పేసి ఏదో అందరి గురించి అడగకున్నారు. తన వాస్తవంగా ప్రశ్నిస్తున్నారు. జీవుడు మరి ఈశ్వరుడు తన యొక్క భేదం ఏంటి, జీవతత్వం ఏంటి, ఈశ్వరతత్వం ఏంటి. సో ఈ ప్రకారంగాను ఎప్పుడైతే రామచంద్రుడు ప్రథమమైన ఆ కుటీరం కట్టి పంచవటిని ముందు లక్ష్మణే ప్రశ్న ఆరంభించారు. లక్ష్మణ గురుతత్వం. సో ఏ ప్రకారంగా ఆన్సర్ ఇచ్చి అక్కడి నుంచి ప్రారంభము సత్సంగం నిరంతరంగా. మరి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఎవరు? శూర్పణఖ వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ ఆ పంచవట్లన్నీ ఫస్ట్ తనకి తానే వస్తారు. ఎక్కడికి వెళ్ళడం అవసరం లేదు. రాముడు సంహరించిన రెబన్ కట్ చేసింది, అది రెబన్ వచ్చింది, కత్తి వచ్చింది. ముక్కు కట్ చేసినంతనే రెబన్ కట్ అవుతుంది. సో రేపు ఏ విధంగా ముక్కు కట్ అయింది, రెబన్ కట్ అవుతుంది అని చెప్పేసి తెలుసుకుందాం. సో అసురుల తరక సంహారం రేపటి నుంచి ప్రారంభం. ఇది సుధాకర్ గారి ఇంట్లోనే అవుతుందేమో ఈ ప్రారంభం, అసురుల తలక. సో రేపు హోం సత్సంగం బహుశా ఉండొచ్చు రేపు. అయితే ఈ కథాన్ని అక్కడే మనం ప్రారంభిద్దాం, స్టార్ట్ చేద్దాం. ఓకే, 2 minutes హరినామం కీర్తనతో మనం ఈ కథాన్ని ఇక్కడ విశ్రామం చేద్దాం.